నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత్ గారు. మేడం నమస్తే. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మొన్న రైతులు, నిన్న డిఎస్సి విద్యార్థులు, అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే పులివెందల్లో రోడ్డు వైడింగ్ సంబంధించి ఇల్లు కొట్టేస్తామని చెప్పి అక్కడ పులివెందల వాసులు కావచ్చు, అదేవిధంగా రెంటపాల టూర్కి వెళ్తున్నప్పుడు సింగయ్యని తొక్కిచ్చేటువంటి ఒక క్రమంలో అక్కడే ఒక క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఒక చిన్న పాప కావచ్చు, చాలా ఉన్నాయి. భాస్కర్ అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన కరుడు కట్టినటువంటి ఒక నేత, వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేదంటే తను సహాయం అడిగినప్పుడు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకే ఒక సమాధానం. నిన్న డిఎస్సి విద్యార్థులు కావచ్చు, లేదా మొన్న రైతులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మీరు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, లేదా మీరు 4 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, లేదా మీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, తర్వాత వచ్చేది నేనే, అప్పుడు నేను అన్నీ చూస్తా అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఎవరు కళ్ళు మూసుకుంటే మంచిది అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే మనం గతంలో కూడా చూసుకుంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పనిచేసింది లేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే పాదయాత్ర అని చెప్పి వెళ్ళిపోయాడు. దాని తర్వాత సీఎం అయి ఉన్నప్పుడు పనిచేసింది లేదు, అప్పుడు అట్లాగా చేశాడు. మళ్ళీ ఇప్పుడు అంటే సీఎంగా ఆయన ఎప్పుడైతే అధికార పక్షంలో ఉండి మళ్ళీ ప్రతిపక్షానికి వచ్చే ఇది కూడా లేకుండా ఉంది, 11 స్థానాలు కూడా లేకుండా ఉన్నా కూడా అట్లీస్ట్ మాజీ సీఎం అనే ఒక హోదా అనేది ఉంది కదా, దానికి తగ్గట్టయితేనా ప్రజలని ఎలా వాళ్ళ సమస్యలు ఎలా తీర్చాలి అనేదైనా ఉంటుంది. సరే, కాస్త కూడా అవగాహన లేకుండా ఆయనకి ఆ ప్రజలకి వచ్చిన ఏదైనా ఒక సమస్య అని చెప్పి వస్తే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవన్నీ చెప్పిన దానిలో హెల్త్ ప్రాబ్లం అని అనుకోండి, అది హెల్త్ది అధికారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు కదా. సో వాళ్ళ దగ్గరే డబ్బు ఉందిగా, కొన్ని లక్షల కోట్లు దోచేసిందే ప్రజల సొమ్ము ఉంది కదా. సో ట్రీట్మెంట్ చేయించడానికి అది వాళ్ళ కార్యకర్తే కదా. ఈ రోజున మీరు చూడండి, తెలుగుదేశం కార్యకర్తలకే కావచ్చు, ఎవరికైనా అధికారం ఉండి లేకపోనివ్వండి, హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, సో పార్టీ పట్టించుకుంటుంది. సో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా పట్టించుకుంటుంది. మేబీ గవర్నమెంట్తో ఏదైనా ప్రాబ్లం అంటే రోడ్ డివైడింగ్లో కానీ, పొలాల్లో కానీ, మనం సర్వేలు చేయడంలో కానీ, ఇట్లాంటివన్నీ కూడా తేడాలు వచ్చాయి గతంలో కూడా. ఏదంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అలాంటివన్నీ కూడా పోరాడింది కదా తెలుగుదేశం పార్టీ. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా వెనకడిగేశారా? అదే నేను వచ్చాక చేస్తాను, నేను మళ్ళీ సీఎం చేశారంటే నేను ఈ పని చేస్తాను, మీరు అప్పటి వరకు నిద్రపోండి, ఒంట్లో బాగాలేని వాళ్ళకి నిద్రపోతే బతుకుతారా? అంటే ప్రాణం మీదకి వస్తే కూడా ఆయన ఆలోచన అట్లాగే ఉంది. ప్రాణం అనేది మళ్ళీ రాదు. అట్లాంటి వాటికి వాళ్ళ చేతిలో డబ్బు ఉంది, ఆ డబ్బు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించవచ్చు. సో అలాంటిది ఏమైనా చేస్తున్నాడా? ఇప్పుడు ఈ రోజున చూడండి, ఎన్టీఆర్ ట్రస్ట్ లాంటిది పెట్టి ప్రజల ఆరోగ్యానికి ఏ రకంగా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ప్రజల ఆరోగ్యానికి ఉందండి, ప్రజల ప్రాణానికి విలువ ఇవ్వని వాళ్ళు ఇంకా ఆరోగ్యం గురించి, వాళ్ళ క్యాడర్ ఆరోగ్యం గురించో వాళ్ళకి ఏదో ట్రీట్మెంట్ చేయిస్తాడనో అదేమీ ఉండదు కదా. సో ప్రతి దానికి కూడా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి ఇంకా అయిపోతుంది అన్నట్టు మాట్లాడటం. ఇప్పుడు గవర్నమెంట్తో కూడా సమస్య వచ్చింది, మీరు రోడ్డు వైండింగ్లో పోతుందని, అది కలెక్టర్తో మాట్లాడచ్చు కదా, నియోజకవర్గంలో ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడచ్చు కదా. నువ్వు ఒక మాజీ సీఎం, ఆ నియోజకవర్గాన్ని నిన్ను రిప్రజెంట్ చేస్తే ఒక ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించుకున్నారు. సో ఆ ప్రజల సమస్య తీర్చడానికి ఆడ ఎంఆర్ఓ వాళ్ళు ఉంటారు, ఆర్డీఓ ఉంటారు, కలెక్టర్ ఉంటారు. సో వాళ్ళతో వెళ్ళి మాట్లాడచ్చు కదా. అంటే వాస్తవానికి ఏదైతే ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తను మాట్లాడాలంటే డైరెక్ట్గా మీరు ఇందాక అన్నట్టు కలెక్టర్తో కావచ్చు, లేదా కూటమి నేతలతో కావచ్చు, లేదా ఈ సమస్యలని మాట్లాడాలంటే అసెంబ్లీకి రావాల్సి వస్తుంది. సో ఎవరన్నా సరే ఒకవేళ కూటమి నేతలతో మాట్లాడితే ఇవన్నీ ఇక్కడ కాదండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ కావు, మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిద్దాం, అక్కడ ఏదైనా సరే సొల్యూషన్ తీసుకొద్దాం అంటే ఎవరితోనా వెళ్ళి కలెక్టర్తో మాట్లాడినా లేకపోతే ఎవరితో మాట్లాడినా సరే అసెంబ్లీకి వెళ్ళాల్సి వస్తుంది, అసెంబ్లీకి రమ్మంటారేమో అనే భయంతోనే మీరు అందరూ కూడా 3 ఏళ్ళు లేకపోతే 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అని చెప్పి అంటున్నాడని చెప్పి అనుకోవాలంటారు. అంతే కదా. ఇప్పుడు అసెంబ్లీకి ప్రజలే అడుగుతున్నారు. ఈ రోజున వైసీపీకి ఎవరైతే ఓటేసిన ప్రజలు కూడా అడుగుతున్నారు కదా, అరే నువ్వు ప్రతిపక్ష హోదా అనేది పక్కన పెట్టు, నువ్వు ఒక ఎమ్మెల్యేగా అయినా సరే నీకు ఇచ్చే టైం ఎంతో ఉంటుంది. ఆ టైంలో ఎన్నో సమస్యలు బయట పెట్టచ్చు, ఎన్నో సమస్యల గురించి నువ్వు పోరాడచ్చు, కానీ నువ్వు అది చేయట్లేదు కదా. సో ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్లో ఇప్పుడు అవతల వాళ్ళు సమాధానం చెప్తారు, నువ్వు ఏ సమస్య రేస్ చేసినా కూడా టీడీపీ గవర్నమెంట్ కానివ్వండి, కూటమి ప్రభుత్వం దానికి చెప్తారు, సమాధానం చెప్తుంది. కానీ నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? నువ్వు గతంలో చేసినవన్నిటికీ ఇప్పటికీ గతంలోకి మొత్తం ఎవరైనా తీసుకుంటారు, నేనేం చేశాను నువ్వేం చేసావు అనేది ప్రతిదీ చర్చకు వస్తుంది. సో అది రావడానికి ఇష్టం లేదు. గతంలో వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి అది ఎందుకు చర్చకు వచ్చి మళ్ళీ మనమే వెళ్ళి లోడుకున్నట్టు ఉంటుందా ఎందుకు? సో ఇప్పుడు ఎందుకు అక్కడికి వెళ్తే ఇవన్నీ బయట వస్తాయి కదా. అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది అనేది ఈ డిస్కషన్స్ అన్నీ వస్తాయి. సో అది అడిగే అర్హత మనకు లేదు అసెంబ్లీకి వెళ్ళి అనేది. అంతే, అసెంబ్లీకి రాకుండా మానేయటానికి రీజనే అది.
సో ఏం చేశామని చెప్పుకోవటానికి అసెంబ్లీకి వెళ్తాడు? నేను ఇది చేశాను, మీరు ఇది చేయలేదు అని అడిగే క్వశ్చన్ లేదు కదా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కె నాగేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి అక్రమాస్తుల కేసుల్లో దాదాపు 1000 కోట్ల పైచిలకు బయటపడ్డాయి. ఓ దగ్గర 100 కోట్లకు సంబంధించి వైజాగ్లో కావచ్చు, లేదా ప్రతి జిల్లాలో తనకు ఉన్నటువంటి విల్లాలు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు, అదేవిధంగా కార్ల షోరూంలో తనకు ఉన్నటువంటి ఒక పార్ట్నర్షిప్ కావచ్చు, ఇలా ఎన్నో మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఓన్లీ ఒక పిఏకే 1000 కోట్ల పైచిలకు కనిపిస్తున్నప్పుడు నిజంగా ఇలాంటివి ఎవరైతే వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారో ఆ సమస్యలు చెప్పుకున్న వారు కనీసం దాంట్లోంచి కొంత వాళ్ళ నాన్నగారి పేరు మీద, రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక ట్రస్ట్ అని పెట్టి, మీరు ఇందాక అన్నట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ అన్నట్టు పెట్టి నిజంగా వాళ్ళ నాన్నగారి పేరు మీద సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్కడ లేకుండా నిజంగా విద్యార్థులకి ఎలాగ మార్పులు వచ్చాయి అంటే వర్టికల్లా హారిజెంటల్గా ఎలా కరెక్షన్ చేశారో కూడా తెలియకుండా నిజంగా పేకాడిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చేశారని చెప్పి మాట్లాడుతున్నారంటే వీళ్ళ జ్ఞానాన్ని ఎలా చూడాలి? అది మాట్లాడేది నేను చూశాను. పేకాడిన వాళ్ళకి కూడా ఇది ఇచ్చారు అని అనేది, అది కూడా దేని గురించి? స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళది. అంటే ఇంకా ఆ రకంగా స్పోర్ట్స్ కోటాలో ప్రతి సర్టిఫికేట్ ఉంటుంది. నీకు వాళ్ళ మీద డౌట్ వస్తే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకో. ఎవరికైతే అన్యాయంగా అక్రమంగా ఏదైనా వచ్చింది అని అన్నప్పుడు స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడారు. ఇది ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా అసలు ఎవరి మీద డౌట్ ఉంది? అది ఒలింపిక్, ఇది సరే ఏదైనా నేషనల్కి వెళ్ళి ఆడుంటారు వాళ్ళు, సరే నేషనల్కి వెళ్ళి ఆడారని చెప్పడానికి ఇక్కడ క్రియేట్ చేయలేం కదా. కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన 2 ఏళ్లలో క్రియేట్ చేసేది కాదు కదా ఇది. సో వాళ్ళు నేషనల్కి వెళ్ళిన సర్టిఫికేట్ ఏదైనా ముందే నుంచే తెప్పించుకున్నారా? సో ఇలాంటి నిందలు ఎక్కడమ్మా ఇచ్చేస్తారు? అంటే ఇక్కడ నాకు తెలిసి వాళ్ళ బాధ అంటే ఏంటంటే పేర్ని నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా నిజంగా పేకాట కానీ లేదంటే ఇట్లాంటి క్యాసినోల్లోంచి కూడా ఆడిన వాళ్ళందరికీ కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చుంటారు. ఒకవేళ అలా ఇవ్వాల్సి వస్తే కొడాలి నానికి స్టేట్ ఫస్ట్ ఇవ్వాలి కదా, మరి కొడాలి నాని ఎందుకు మర్చిపోయారని చెప్ప వాళ్ళ బాధ. ఎందుకో కొడాలి నానికి అందుకే కదా మినిస్ట్రీ ఇచ్చారు. ఇంకా దానికన్నా పెద్దది ఏముంటుంది? ఇంకా తప్పిస్తే జగన్మోహన్ రెడ్డిని తప్పించి సీఎం ఇవ్వాలి, మినిస్ట్రీయే ఇచ్చారుగా. ఈ పేకాడుకునే వాళ్ళకి, పనికి మళ్ళీ బూతులు తిట్టే వాళ్ళకే కదా మినిస్ట్రీలు ఇచ్చారు. సో అదే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైనా ఉందా అంటే బూతులు మాట్లాడటం, క్రైమ్ చేయటం కానివ్వండి, అవతలాలని ఎన్ని తిడితే అన్ని పోస్టులు ఇవ్వటం కానీ ఇవన్నీ జరిగాయి. మీరు చెప్పారు ఇంకోటి, తండ్రి మీద ఏదైనా ట్రస్ట్ ఓపెన్ చేసి మంచి పనులు చేయొచ్చు కదా, ఆరోగ్యం అనేది తండ్రి మీద చేస్తాడని మనం ఎలా అనుకుంటాం? తండ్రి చనిపోయిన అప్పుడే సంతకాలు సేకరించారు. తండ్రిని ఎప్పటి వరకు వాడుకున్నాడు? ఆ సాక్షి మీడియాలో మీరు చూసే సాక్షి ఛానల్లో అతన్ని ఒక బొమ్మ లోగో పెట్టుకుని ఎప్పటి వరకు వాడుకున్నాడు? ఆయన సీఎం అయ్యే వరకు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సీఎం అయిపోయినాక తీసేశాడు. తర్వాత ఇప్పుడు అపోజిషన్లో సెంటిమెంట్ కోసం విగ్రహాలు ఆయనే కూలగొట్టిస్తున్నాడు. మీరు చూడండి, సాక్షిలో ఏది జరిగినా జరగకపోయినా కూడా రాసేసేవాళ్ళు. నిన్న ఆ విగ్రహం కూల్చింది ఎక్కడ రాయలేదే, ఆ విగ్రహం తల తీసేసింది. అదే కానీ కుటుంబ ప్రభుత్వం చేయించుంటే రాసేవాళ్ళు కదా. సో ఇలాంటి ఆయన తండ్రి మీద మంచి పనులు చేస్తాడని ఎలా అనుకుంటాం? సో చేయడు, ఆబ్వియస్లీ చేసే తండ్రి మీద పొన్నవోలు సుధాకర్ రెడ్డితో అక్రమాస్తుల కేసులో తండ్రిని కూడా ఇరికిచ్చాడు, పేరు కూడా నమోదు చేయించాడు. ఇలాంటి వ్యక్తి తండ్రి ఇప్పుడు అంత మంచివాడైతే తండ్రి ఇప్పుడు ఈ రోజుకి కూడా ఆత్మ శోభిస్తుంది అనుకున్నప్పుడు తల్లిని ఇబ్బంది పెట్టాడు కదా, చెల్లిని ఇబ్బంది పెట్టాడు కదా, కుటుంబ సభ్యులు, తమ్ముడు అంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారు చనిపోయారని హత్య చేయబడ్డారు కదా, ఆయన చనిపోయే వాళ్ళు కూడా కాదు కదా, ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడేది కాదు కదా, సునీత గారి కుటుంబం కూడా. తండ్రి గారి మీద అంత విలువే ఉంటే అక్కడ ఎంత కనపడేది? రాజశేఖర రెడ్డి గారిని అవసరానికి ఆ బొమ్మని వాడుకొని ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ఏదైతే ఉందో అది రేగిచ్చి దాన్ని మూలాన ఈయన ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నాడు, దాన్ని రగలుస్తున్నాడు. అప్పుడప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఏదో కుటుంబ ప్రభుత్వం అతన్ని ఇన్సల్ట్ చేస్తుంది రాజశేఖర రెడ్డి గారిని అని చెప్పి చూపెడుతూ దాని మూలాన వచ్చే లబ్ధి ఉంటే మనం ఎంజాయ్ చేయాలి. సో మనం దాన్ని అట్లా గ్రూపులు తగాదాలు చేయటం, కొట్టుకోవటం, ఎట్టొచ్చి ఏం కావాలన్నా శవమే కదా అల్టిమేట్గా కావాల్సింది. ఆయనకి శవ రాజకీయాలు, శవాలు కావాలి. సో దానికోసం ఇట్లాంటి ప్రయత్నాలు. ఇప్పుడు నిన్న జరిగిన మనం కర్నూలులో జరిగిన విగ్రహం చూస్తే జనరల్గా అయితే కరెక్ట్గా పొజిషన్లో అతన్ని క్యాచ్ చేసి ఒక వీడియో కానీ అట్లాంటి క్లిప్పింగ్ కానీ ఏమీ లేకుండా అతను ఎవరైనా పట్టుకోలేకపోయి ఉంటే కొట్టుకునేవాళ్ళు కదా. సో ఏదో ఒకటి జరిగేది, హత్యలు జరిగేవేమో. సో ఇవన్నీ జరగాలనే ప్లాన్ చేస్తున్నాడు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అటు విద్యార్థులు కావచ్చు, లేదా ఆరోగ్యం బాగాలేనటువంటి ఒక చిన్నపిల్లల్ని కావచ్చు, అదేవిధంగా వారి సొంత పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక రోడ్ వైండింగ్లు ఇల్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, లేదా అమరావతి రైతులు అనే ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిని మీరు కళ్ళు మూసుకోండి నేను వచ్చిన తర్వాత, మీరు కళ్ళు మూసుకోండి అంటే వాస్తవానికి 3 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందా? లేదంటే నిజంగా ఎవరు కళ్ళు మూసుకోవాలంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి
ఉన్నాడనేది ప్రజలు కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు ఆయన ఒకడు ఉన్నాడు, గతంలో మాజీగా సీఎం అయ్యాడు, ఏదో మన బయట టైం అయ్యి ఆయన సీఎం అయ్యాడు. ఈ రోజున పక్క రాష్ట్రం వాళ్ళు మన గురించి వేలెత్తి మునిగిపోతుంది అని మాట్లాడటమో, మావిగన్ అని మాట్లాడటమో ఇలాంటివి మాట్లాడుతున్నారు. వాళ్ళకి అంటే దాని గురించి అవగాహన లేని వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు తెలంగాణలో నుంచి. సరే, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారంటే చేతగాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సీఎంగా ఉండబట్టి ఈ రోజున మనకి ఇంకా కూడా కొన్ని బిల్డింగ్ ఈ పాటికే సగం అయిపోయేది. సో అంత అభివృద్ధి మనం నోచుకోలేకపోయాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ వ్యవస్థలో, ఈ వైసీపీ పార్టీ ఒకటి ఉన్నది అనేది ప్రజలు కళ్ళు మూసుకుంటారు ఇంకా. సో ప్రజలు అనేవాళ్ళు థింక్ కూడా చేయరు, ఆలోచనలోకి కూడా తీసుకోకుండా ఉంటే వైసీపీని, సో ప్రజలు బుద్ధి చెప్పినట్టే కదా. సో మనకు అభివృద్ధి ఇంపార్టెంట్. మనం మన రాష్ట్రాన్ని గురించి ఎవరైనా సరే, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఆ రాష్ట్రాన్ని గురించి, అభివృద్ధి గురించి ఆలోచించాలి. అంటే అభివృద్ధికి నోచుకోకుండా పనిచేసే వాళ్ళని పక్కన పెట్టాలి. ఆ పక్కన పెట్టేదానికే జగన్మోహన్ రెడ్డి అందరినీ కళ్ళు మూసుకోమన్నట్టు ప్రజలు కూడా కళ్ళు మూసుకొని నువ్వు ఒకడు ఉన్నావనేది మర్చిపోతారు ఇప్పుడు. సో చూద్దామండి, ఖచ్చితంగా అందరినీ కూడా కళ్ళు మూసుకోమంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కడు కళ్ళు మూసుకుంటే ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని అయితే ప్రజలు కూడా అనుకుంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుంటారు లేదనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.